హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. ఇది వచ్చేసి నైట్ వ్లాగ్ అండి. ఏంటి గుడ్ మార్నింగ్ అంటుంది, నైట్ అంటుంది అనుకున్నారా? నేను వ్లాగ్ పెట్టేది ఉదయం కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఈ వ్లాగ్ షూట్ చేసేది నైట్ కాబట్టి నైట్ గురించి చెప్తున్నానండి. నైట్ డిన్నర్ వచ్చేసి అన్నం అయితే వండుతున్నానండి. సాయంత్రం అలాగే ఇక్కడ పచ్చి కొబ్బరి వేసి అయితే కారపొడి చేస్తున్నామండి. మిరపకాయలు అలాగే పచ్చి కొబ్బరి మిక్సీ పట్టి తాలింపు గింజలు వేసుకొని పోపు వేసుకుంటే పచ్చి కొబ్బరి కారం అయితే రెడీ అవుతుందండి. చూస్తూ ఉండండి. ఇక్కడ బర్రకైతే బువ్వ వండుతున్నానండి. ఎసురు కాగింది. ఇప్పుడు బియ్యం అయితే పోసేసుకుంటాను. ఇదిగోండి బియ్యం సజ్జలు అయితే ఎసురులో పోస్తానండి. మనుషులకే వండుకోలేకపోతుంటే పూటకి బర్రెలకు కూడా రోజు మంచి రోజు అడ్డాలబ్బా ఫుడ్ మామూలుగా లేదు. బర్రెలో డిమాండ్ ఇప్పుడు. ఎసురు వచ్చింది కాబట్టి ఒక 5-10 నిమిషాలు అయితే పువ్వు అయితే ఉడికిపోతుందండి. ఫస్ట్ అయితే నీళ్ళు కాబెట్టాను. మా వైపు అయితే సరే తెచ్చాడు పెట్టింది. మళ్ళీ అయితే వండుతున్నాను. మీరు మీ ఎత్తలకు భయపడతారండి చెప్పండి. నేను అప్పుడప్పుడు కొన్ని విషయాలు భయపడతానబ్బా. ఇది ఆ మండదు వండకూడదు కాబట్టి ఇంకా నేనే వండుకోవాలి, తప్పదు కదా. పుట్టింటికి వచ్చినప్పుడు అన్ని పనులు నేర్చుకోవాలండి. ఈ పుట్టింటి నుంచి వచ్చినాక అత్తింట్లోకి వచ్చినాక పుట్టింట్లో నేర్చుకోకుండా అత్తారింటికి వచ్చినాక అన్నీ నేర్చుకోవాలి. ఆటోమేటిక్గా మీరు అన్నీ నేర్చుకుంటారు కూడా, లేకపోతే ఏదేదో అవుతుంది తెలుసు కదా. అన్నీ పుట్టింట్లో నేర్చుకుని రండి. నాకు మా ఇంట్లో 7 పల్లెం అడైలే, 7 గవ్వ అడైలే. అట్లాంటిది ఈడికి వచ్చినాక బాబా పనులు ఎన్ని చేస్తానో. బాగా మబ్బులేసిందండి. చల్లటి గాలి ఇస్తుంది. అసలు ఎంత ఫ్రెష్గా ఉందంటే గాలి, ఎంత ఫ్రెష్గా ఉంది ఎయిర్. త్వరగా మా వాళ్ళు తెచ్చుకొని తింటా ఉన్నారు. కారు ఎప్పుడైతే దించేసానండి. ఇక్కడ ఫస్ట్ అయితే టీ పెట్టాను. అసలు రోజు టీ తాగలేదు, ఎంత ఫుల్ హెడ్ఏక్ ఉంది ఉదయం నుంచి. అందుకనేసి టీ పెట్టి చల్లటి గాలికి వేడి టీ తాగితే ఆ కిక్కే వేరు కదా. ఫుల్ హెడ్ఏక్ అండి. టీ తాగితే కానీ స్ట్రాంగ్ టీ బాగా చిక్కగా పెట్టాను. నీళ్ళు తక్కువ వేసాను, పాలు ఎక్కువ వేసాను. ఇంట్లో బర్రెలే కదా, అందుకనేసి చిక్కగా పెడుతున్నాను. టీ తాగేయాలి. కారప్పొడి కాంబినేషన్కి అయితే ఇంకా ముద్దపప్పు పెట్టానండి. నైటే కదా, అందుకనేసి కొంచెం అయితే ముద్దపప్పు పెట్టాను. జోరుగా కారపొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుందండి. టీ కూడా అవుతూ ఉన్నాయి. తాత పొయ్యి కాడే పో, గాలికి ఏంటాడ పోతాయి. ఉదయం తింటా ఇటీ, ఉదయం తిందు ఇటీ. ఇయ్యం మీ అన్నం తిను. ఇంకా ఇప్పుడు పప్పు చేసిన నెయ్యి వేసుకో, కారపొడి వేసుకో. ఏందే నీకోలా అక్క తినాలి. తిను అక్క సపోర్ట్ పాపం. టమాటా తీసుకొని తింటదిలే. చల్లటి గాలి, వేడి టీ, సూపర్. అసలు నేచురల్ గాలి. పాల గిన్నెలు అయితే 2 ఉంటాయండి, చిన్నది పెద్దది. చిన్నదైతే మా అవ్వ తీసుకొస్తుంది, పెద్దదైతే నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాను. పెట్టినామంటే వెంటనే ఇంటికి వస్తానండి. మా అవ్వే పోసుకొని నిదానంగా వస్తుంది. పాలైతే పోసి వచ్చిందండి మా అవ్వ. నీళ్ళు తోడుతున్నాను. మా అవ్వ పోసుకున్నాకైతే నేను స్నానం చేస్తాను. నేను చేసాకైతే మా తాత చేస్తానండి. లాస్ట్లో మా తాత స్నానం చేసి ఎమ్మటే తినేస్తారు, భోంచేస్తారు. భోంచేసి ఎమ్మటే పడుకోవటం. ఇదిగా బువ్వ కూడా అయింది, సజ్జ బువ్వ. ఇప్పుడు బేర నీళ్ళు పెట్టుకుంటా. చూస్తూ ఉండండి, ఇంకా ఉంది. తర్వాత అయితే మా ప్రణతికి మా శ్రీహానికి అయితే ఇద్దరికి అన్నం పెట్టి నెయ్యి వేసానండి. అందులో కొంచెం కారపొడి కూడా వేసాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. నెయ్యి చప్పడిపప్పు కాంబినేషన్ అయితే ఇద్దరికి పెట్టేశాను. వాళ్ళైతే పడుకున్నారు. ఇక్కడైతే నైటే పాల గిన్నెలు కూడా అయితే కడిగేసానండి. ఉదయాన్నే హడావుడి అవుతుంది. ఉదయం 5:30 కల్లా అయితే పాలు విండేయాలి. అప్పుడు మార్నింగ్ డైలీ 5కే లేస్తాను. లేచి మా తాతకు టీవీ వంతేయాలి కదా, అప్పుడు ఈ గిన్నెలు హడావుడి అవుతుంది అనేసి నైటే కడిగి పెట్టాను. టైం వచ్చేసి అయితే 8:30 అవుతుంది. అదిగో మన సంతానమే సీరియల్ వస్తుందండి. ఇప్పుడు సీరియల్ చూడటం కూడా మానేశాను.
మా అవ్వ తాతలకైతే ఇద్దరికి కూడా అన్నం అయితే పెట్టేశానండి. మా తాత సీరియల్ బాగా చూస్తారండి. ఈటీవీ సీరియల్ చూస్తారు. నేను ఒకప్పుడు బాగా పెళ్ళవక ముందు అయితే సీరియల్ బాగా చూసేదాన్ని. ఇంకా పిల్లలు పెట్టాక సీరియళ్ళు లేవు, సినిమాలు లేవు, ఏమీ లేవు, షికార్లు లేవు. అన్నీ ఇంటి పనులు, వంట పనులు, ఇవే నా పనులు ఇవే సరిపోతున్నాయి. మా శ్రీహానేమో వాళ్ళు చేసిన అన్నం కూడా తినేలా గోల పెడతా ఉన్నాడు ఏదో కావాలనేసి. ఇద్దరికైతే పెట్టేశాను. ఇద్దరు సీరియల్ చూసుకుంటూ అయితే తినేసారండి మా అవ్వ తాత. నేనైతే మా టీవీ సీరియల్ చూస్తానండి ఎక్కువ. మా తాత అయితే ఓన్లీ ఈటీవీ సీరియల్ మాత్రమే చూస్తారు. మేము ఈటీవీ ఛానల్ వరకే వేయించుకున్నాము, మిగతా చూడడం కాబట్టి. మనమన్ని కాసేపు ఎత్తుకొని అయితే తిప్పుతూ ఉన్నారండి మా తాత. తిప్పేసి వచ్చి మళ్ళీ కూర్చొని అయితే తిన్నారండి. అయ్యా ఎత్తుకో, నువ్వు ఎత్తుకో. నేను కూడా అయితే స్నానం చేసి ఇక్కడ దీపారాధన కూడా అయితే చేశానండి. మేము నిత్య దీపారాధన చేసుకుంటాము. ఇంకా పూజ అంతా అయిపోయాక నేను కూడా అయితే కూర్చొని తినేస్తున్నానండి. మా అవ్వ తాతలు పెట్టి వాళ్ళ పల్లెలంతా తీసేసినాకే నేను తింటాను. మా తాత వాళ్ళు తినకముందు అయితే ఎప్పుడు తినండి. వాళ్ళు తినకముందు అయితే అసలు ఎప్పటికీ వాళ్ళు తిన్నాకే తింటాను. ఫస్ట్ నుంచి ఇది అలవాటు అయిపోయింది. ఇంకా వచ్చిన పద్ధతులు ఎలా పోతాయి. ఇక్కడైతే మేము అంతేనండి. మా అవ్వైనా మా తాత లేకుంటే తింది అసలు. మా తాత వచ్చేవరకు ఆగుతుంది. మా తాత వచ్చినాక నిద్ర కలిసి తింటారండి మేము లేనప్పుడైనా. మేము వచ్చాక ఇంకా వాళ్ళిద్దరు పెట్టాకైతే నేను తింటాను. ఇంకా తినేసి అయితే అందరం తల ఒక మంచం అయితే వేసుకొని మనిషికి ఒక మంచం అయితే వేసి పడుకున్నామండి. మా కోడలు కూడా ఉన్నారు, ఈ మధ్య వచ్చారు. 2 వారాలు అవుతుంది. మనకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా. మా బంగారం కూడా అయితే పడుకున్నాడు. కరెంట్ పోయిందండి నైట్. ఎట్లా అన్నం తినిచ్చింది. అన్నం తిన్నాకైతే కరెంట్ పోయింది. ఇంకా నైట్ ఎప్పుడో వచ్చింది. ఫ్యాన్ కూడా పెట్టుకున్నాము. నైట్ ఎప్పుడు వచ్చిందో దోమలు వస్తుంది. రాత్రి బలగొట్టినాయి. అంతకుముందు అసలు లేవు. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇది 2 days లాగు. 5కి లేసానండి. లేసేసి మా తాతకైతే టీ కూడా పెట్టి ఇచ్చేసానండి. మా తాత డే అయితే టీతోనే స్టార్ట్ అవుతుంది. టీ తాగండి మా తాతకి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. కొండలో కూడా నీళ్ళు పోసేసాను. ఇంకా స్టవ్ అలాగే గ్యాస్ బండ కూడా అయితే నీట్గా క్లీన్ చేశానండి. క్లీన్ చేసి సామాన్ అంతా అయితే వేసేసుకున్నాను. నైట్ సామాన్లు, చెంబులు, పల్లెలు అవన్నీ. పాలగిన్నెలు కూడా తీసేసి ఇంకా బయట పెట్టాలి. పాలగిన్నెలు బయట పెడితే నేను బర్రెదూడ కాడ విడిచేసి పాలు దాపించి ఇంకా దూడలను కట్టేస్తాను. తర్వాత మా అవ్వ అయితే పాలు పిండేసుకుంటుంది. ఈలోపు నేనైతే సామాను కూడా కడుక్కొని వచ్చానండి. డైలీ సామాను అస్సలు 3 పూట్ల సామాను దోమాలండి. ఈ సామాను సింకులు దోమాలంటే కాళ్ళు వాచిపోతాయి. మా అవ్వ పాలు కూడా పిండేసింది. ఇంకా నెక్కైతే అవి అయితే ఇంట్లో కండి చిన్న గిన్నె పాలు, పెద్ద గిన్నె పాలు అయితే పోసి రావడానికి. ఈ పాల గిన్నెలు కూడా నీళ్ళు పోసేసింది. ఇంకా అవి కూడా అయితే నీట్గా కడుక్కొని రావాలి. బట్టలు కూడా అయితే నానబెట్టాను పిల్లలవి. ఓన్లీ పిల్లలే నానబెట్టానండి. నిన్నైతే చాలా ఉతికేసాను. సాయంత్రం నాయి, మా కోడళ్ళవి, మా అందరి తెల్లారులు చెప్తుంటే నేను రాత్రి వాళ్ళవి విండేశాను. పగులు నేను సాయంత్రం 5-6 గంటల టైంలో. ఇప్పుడైతే పిల్లలు విండుతాను. మా మళ్ళీ ఆయనకైతే పిండుకుంటానండి. డ్రమ్ములకు కూడా అయితే 3కి మోటర్ వేసి నీళ్ళైతే పట్టేశాను. అన్నిటికి బర్రెలకే ఒక డ్రమ్ము పడుతుంది. అలాగే ఆడైతే బిందెలకు కూడా అయితే 3 బిందెలు పట్టుకున్నానండి. టవల్ కూడా వేసుకున్నాను. ఇంకా కొందరైతే పడుకున్నారు. మా ఫ్రెండ్ పడుకోనండి. మా పెద్ద కోడలేమో నిద్రపోతుంది. మా చిన్న కోడలందరూ ఈరోజు కసుగు పడుతూ ఉంది. ఎప్పుడు చేయదు. ఇప్పుడు వాళ్ళ తాత చెప్పేసరికి చేస్తూ ఉంది పని. ఈరోజు టిఫిన్ వచ్చేసి అయితే దోశ అండి. దోశలు వేస్తాను. అందులోకి అయితే అల్లం చట్నీ వేస్తాను. అల్లం చట్నీ కూడా ఉంది, అందుకని చట్నీ వేసి కొంచెం వేస్తాను. చూస్తూ ఉండండి. బట్టలు ముందే నానబెట్టాను కదండి, అవి అయితే వాష్ చేస్తూ ఉన్నాను. నేను బట్టలు అయితే 8 మ్యాక్సిమం 9 లోపు అయితే వాష్ చేసుకుంటానండి. అప్పుడు ఇక్కడ ఎండ వస్తుంది. ఎండకి పని చేయబుద్ధి కాదు. ఇప్పుడు ఎండల కాలం కదా, ముందే వాష్ చేస్తే మధ్యాహ్నంలోపు ఆరిపోతాయి. మడత పెట్టుకోవచ్చు సాయంత్రం లోపు కూడా. మీరు మీ అత్త మామలకు భయపడి పని చేస్తారా లేక బాధ్యతగా పని చేస్తారా కామెంట్ చేయండి. నేనైతే భయపడి ఏం చేయనండి, బాధ్యతగానే చేసుకుంటాను. మన అత్త మామలు కూడా మన బాధ్యతే కదా. మనం ఎప్పుడో పండగలకి పబ్బాలకి ఇలా సమ్మర్ హాలిడేస్కి వస్తుంటాము. అంతకుముందు వాళ్ళే చేసుకుంటారు కదండి. వచ్చినప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని పనులు నేనే చేసుకుంటానండి. మా అవ్వనైతే ఏం చేయను. మా అవ్వ ఓన్లీ బర్రెలు మాత్రమే చూసుకుంటుంది. బర్రె పాలు పిండటము, వాళ్ళకి నీళ్లు తాపటము ఇవంతా చూసుకుంటుంది. అవి నేను చేయగలను. మా అవ్వ చేస్తే ఆమెకు అంత మనశ్శాంతి ఉండదు. మా అవ్వ వాటికి కడుపు నిండా మేపుకుంటుంది. ఆమెకు చేస్తేనే తృప్తి. ఇంటి పని, వంట పని అయితే అన్నీ నేను చేసుకుంటానండి. కసులు కొట్టడము, బట్టలు వాష్ చేయడము, సామాను కడగడము ఇవన్నీ అయితే నేనే చేసుకుంటాను. మా అవ్వ కూడా చేస్తూ ఉంటుంది, కానీ నేనైతే చేయనండి. నేనుగా ఎప్పుడు వస్తాను కదా, నేను లేనప్పుడు ఆమె కదా ఎలాగైనా చేసుకునేది అనేసి నేనే చేస్తానండి. మా తాత డ్యూటీ అయితే బర్రెలు పేడకలు ఎత్తడం అండి. మా తాత డ్యూటీ అయితే అదే. మా అవ్వలో డ్యూటీ అదే అంటండి. మా అవ్వ అంటది మనం బతికేదే వీటి మీద, మన పనులు మనం చేసుకోకుంటే అట్లా అని.
వాళ్ళిద్దరు భార్యలతోటే జీవనాధారం గడుపుతారండి. నేను వచ్చినప్పుడు అయితే అన్నీ నేనే చేసుకుంటాను. మా అమ్మనైతే ఏమీ నేను ఇది చెయ్యవా నేను అసలు చెప్పను. చాదనైతే మా అవ్వే ఏదైనా చేస్తే అంట్లు అయితే తోమిస్తానండి. అంట్లు నేను తోమని నేను చెప్పను, మా అవ్వే చెప్తుంటుంది. దానికి రెంజివి కదా ఎన్ని పనులు చేస్తుంది అనేసి మా అవ్వే ఒక్కోసారి నేను లేనప్పుడైతే తోముతానండి. నేనుంటే నేనే అడిగిపోతాను, నేను ఖాళీగానే కదా ఉంది అనేసి నేనే తోముకుంటాను. ఇక్కడ ఏముంటుంది చెప్పండి, తింటాం, కడుక్కోవటం, వండుకోవటం ఇదే పని కదా. ఏమైనా పనికి వెళ్ళే వాళ్ళమైతే సరే అక్కడ చేలలో పని ఉంటుంది, అబ్బా మళ్ళీ ఇంటికి వచ్చి పని చేసుకోవాలి అనేసి అదొక ధీమా ఉంటుంది. నాకేం పని చెప్పండి, ఇంట్లో పనే కదా, వండుకోవటం, కడుక్కోవటం, తినటం, వాళ్ళకి పెట్టడం ఇదే కదా పని. నేనైతే ఎప్పుడైనా బాధ్యతతోనే చేసుకుంటాను. మన అత్త ఇల్లు అన్నాక ఒక బాధ్యతతోనే చేసుకోవాలి. ఎంత పని అయినా ఇష్టంతో చేసుకుంటే కష్టం అనిపించదండి. నేనైతే ఇష్టంతోనే ఎన్ని పనులైనా చేసుకుంటానండి. చేసి ఇంకా అలవాటు అయిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉంటాయి ఒక్కొక్క రోజు పనులు, ఒక నిమిషం కూడా ఖాళీ లేకుండా. అయినా ఎటువంటి రంజీవు లేకుండా చేసుకుంటానండి. ఇంత పని మా అవ్వను కూడా నేనేం అసలు తిట్టను. నాకు ఇంత పని చెప్పావు, ఇంత పని ఎవరు చేస్తారు, పొద్దు నుంచి చేస్తూనే ఉన్నాను, కాసేపు కూడా కూర్చోలేదు అని నేను పల్లెత్తి మాట అనను. ఆమె ఇది చెయ్యమ్మా అని ఏం చెప్పదు. చేయమ్మా చెప్పకుండా ఇంట్లో పనులు మనమే చేసుకోవాలి కదా. అందుకైతే పనులన్నీ అయితే నేనే చేసుకుంటానండి, చక్క చేసుకుంటాను. వాళ్ళు ముసలి వాళ్ళు కాబట్టి నిదానంగా చేస్తారు. వాళ్ళు చేసే పని మనం అరగంటలో చేయొచ్చు. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం. వచ్చినప్పుడైనా మనం ఇలా అత్తమ్మమ్మని చూసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మా కోడలు పెట్టిందిలే, బాగానే చూస్తుందిలే అనేసి. ఏదైనా ఒక్క తేడా వచ్చిందంటే చాలు ఇంకా డమరుకం మోగిపోతుంది. ఇంక మా కోడలు మమ్మల్ని చూసుకోలేదు, మాకు చేయలేదు అని ఇంకా ఆడ ఈడ మాట్లాడుతూ ఉంటారండి. ఇలాంటివన్నీ మామూలు చెప్పరు కానీ అత్తలే గుసగుసలాడుతుంటారు ఆడవాళ్ళతోటి. విలేజ్లో ఇట్లనే కదా, మా కోడలు పెట్టలేదు, ఈరోజు నాకు అది చేసింది ఇది చేసింది, మా కోడలు నన్ను ఇలా అన్నది ఎలా అన్నది అనేసి చెప్తూ ఉంటారు. ఏ రోజు బట్టలు ఆ రోజు ఉన్నట్టు నేనే వాష్ చేసుకుంటాను. ఏమైనా పండుగ పబ్బాలు వస్తాయి కదా, అప్పుడు ఉదయం సాయంత్రం 2 పూటలు ఇస్తాం కదండి, అప్పుడు నేనే పిండి వేసుకుంటా. అంటే మా అవ్వ వచ్చేసి ఇన్నాడ పిండుతావులే అనేసి నేను పిండుతూ ఉంటే ఆమె దేవేస్తూ ఉంటుంది వద్దన్నా కూడా. నీకు కూడా ఒక్కదానికి రంజీవు కదా, ఒక్కొక్క చేయి కలిపితే పని కూడా త్వరగా అవుతుంది అనేసి మా అవ్వ దేవేస్తుందండి. ఇద్దరం కలిసి చేసుకుంటే పని కూడా తొందరగా అవుతుంది కదా. నేనే అడిగిపోతున్నా, నాకు చేతనైనా నేను చేసుకుంటూనే ఉంటాను, నేను చేయక ఎందుకుంటాను, ఖాళీగా కూర్చుంటాను అని అంటుందండి. ఆల్మోస్ట్ అయితే నేనే చేసుకుంటాను. నేను ఇట్లా వచ్చినప్పుడు కదా చేసేది, తర్వాత ఆమె కదా చేసుకుంటుంది అనేసి నేనైతే చేసుకుంటానండి. మధ్య మా కోడలు కూడా వచ్చారండి, 2 వారాలైంది. వాళ్ళు కూడా చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. చిన్నపిల్లలు మేమే పెద్దవాళ్ళం ఇద్దరు ఉన్నాం, నాకు పనే ఉండదు, నాకు ఇంట్లో పనే కదా. వాళ్ళకు కూడా ఏం పనులు చెప్పనండి, నేనే చేసుకుంటాను. స్టోర్లో అయితే ఇప్పుడే బియ్యం వేసారండి, వేసుకొని అయితే వస్తున్నాను. ఇంకా నేనైతే మా బియ్యం కడ్డలు లేను, తాత మావ మా హస్బెండ్, మేము పిల్లలు ఇంకా ఎక్కలే. ఇంకా ఆటోలు నడుస్తూనే ఉన్నాయి, ఆటోలు వెళ్ళేస్తున్నారు బియ్యం. నవ్వారంతా జిలిపిపోయిందండి, అందుకనేసి అంతా నవ్వారు తీసేసాము. ఇప్పుడు నానబెట్టి ఉతికేస్తాను. కరుపు నుంచి మా తాత వచ్చారండి, మా అవ్వకి తాతకి ఇద్దరికైతే దోశలు వేస్తున్నాను. తిన్నాకైతే మేము కూడా తినేస్తాము. చూస్తూ ఉండండి. అసలు ఒక్కసారి నాకు తిరుగుతాడు ఫోన్ ఎందుకైనాక నేను పెట్టను పో. తింటావు ఈ దగ్గర నేను పెట్టను పో, నన్ను కొట్టి కుర్చీ తెచ్చానా తిండుపా. మా అతలకైతే ఇద్దరు పెట్టాక ఇంకా నేను కూడా అయితే తింటున్నానండి. ఇంకా తిన్నాక ఇంకా పనులు ఉంటాయి కదా, మళ్ళీ కడుక్కోవటం, బట్టలు ఉదయం పిల్లలే పిండాను కదండి, ఇప్పుడు పెద్దలే ఉన్నాయి. అలాగే వారు కూడా నానబెట్టాను కదా, అది కూడా వాష్ చేసుకోవాలి. మంచం కూడా ఉంది కదండి, మంచానికి కూడా మట్టి చాలా ఉంది, ఆ మంచం కూడా అయితే కడిగేసుకొని ఇంకా సామాన్ కడుక్కోవాలండి. మధ్యాహ్నం వంటలు కూడా చేసుకోవాలి కదా, తింటే సరిపోతుందా తర్వాత పని కూడా ఉంటుందా. వీడియో అయితే ఇది నచ్చింది అనుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.